హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ లాగ్స్. ఈరోజు రెసిపీ బాడీకి చలవ చేసే పెసరపప్పు చారు ప్రిపేర్ చేసుకుందామండి. ములక్కాడ కాంబినేషన్లో ఈ విధంగా పెసరపప్పు చారు ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే బాడీకి కూడా చలవ చేస్తుంది. దీనికి ఇప్పుడు ఒక టీ గ్లాస్ పెసరపప్పును తీసుకొని కుక్కర్లో వేసేసుకోవాలి. దీనికి 4 పచ్చిమిర్చిలు తీసుకొని ఈ విధంగా వేసుకోవాలి. 1 కప్పు ములక్కాడ ముక్కలు, అలాగే 1 పండు టమాటా కూడా వేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. ఇందులోనే 4-5 వెల్లుల్లిపాయ రేకల్ని పొట్టు తీసి వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే పసుపు కూడా వేసుకోవాలి. ఇందులోనే తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఇప్పుడు క్లోజ్ చేసి ఒక విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. పెసరపప్పు తొందరగా మగ్గిపోతుంది. ఈ విధంగా ఉడికించుకున్న పెసరపప్పులో ఉన్న ములక్కాడ ముక్కల్ని సపరేట్ చేసుకోవాలి. ఈ ముక్కలని సపరేట్ చేసుకొని అలాగే వాటర్ కూడా వంపేసుకోవాలి. ఇందులోనే ఈ విధంగా వాటర్ కూడా సపరేట్ చేసుకొని పప్పుని మిక్సీకి ఏమి వేయాల్సిన అవసరం లేదండి. పప్పు ముద్దతో మెదిపేయచ్చు, ఈజీగా మెదిగిపోతుంది. అలాగే ఈ విధంగా పప్పు ముద్దతో మెదిపి చేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం సపరేట్ తీసి పెట్టుకున్న వాటర్ అలాగే ములక్కాడ ముక్కలు కూడా యాడ్ చేసుకొని తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని దీనికి ఇప్పుడు మనము తాలింపు పెట్టేసుకోవాలి. దీనికి తాలింపు పెట్టేసుకోవడానికి పొయ్యి పైన ఒక కడాయి పెట్టేసి ఆయిల్ యాడ్ చేసుకొని అందులో వెల్లుల్లిపాయ రేకల్ని యాడ్ చేసుకోవాలండి. చితక్కొట్టి కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఆవాలు జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చి అలాగే పచ్చి కరివేపాకు కూడా వేసుకొని పప్పులు కూడా వేసుకోవాలి. పచ్చిశనగపప్పు అలాగే మినపప్పు వేసుకొని 2 ఎండుమిర్చిలు పచ్చి కరివేపాకు యాడ్ చేసుకోవాలండి. పచ్చి కరివేపాకు యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది పప్పులకి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ విధంగా వేసుకొని పప్పు మొత్తం యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా పప్పు మొత్తం యాడ్ చేసుకొని తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని టేస్ట్ ఏమైనా చూసుకొని సాల్ట్ ఏమైనా పడుతుందంటే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మరిగించుకోవాలండి. ఈ పెసరపప్పు చారు ఎంత మరిగితే అంత బాగుంటుందండి టేస్టు. దీన్ని నిమ్మకాయ కాంబినేషన్లో కూడా చేసుకోవచ్చు. అప్పుడప్పుడు సమ్మర్లో మనం ఈ విధంగా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. బాడీకి కూడా చలవ చేస్తుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.